Hello, hi digital BBR Alpha community members. Today we will discussing about the hosting. For the job training digital marketing in Telugu, we are in the first module SEO. SEO లో డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాము. ఇప్పుడు హోస్టింగ్ అంటే ఏంటి, సో హోస్టింగ్ ని మనం ఎలా బై చేయాలి అనేది తెలుసుకున్నాము. Then why to let's get into this session. So the module is SEO, so search engine optimization. So coming to the hosting. So what is the hosting? So ఇది చెప్పడానికి before, right? Everybody has a nowadays mobile, right? So ప్రతి ఒక్కరికి మొబైల్. ఈ మొబైల్ మనం కొన్న తర్వాత ఏదైనా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో అనేది మొబైల్లో సేవ్ అవ్వాలి అంటే మనకి మొబైల్లో ఉండాల్సిన మెయిన్ కాన్ఫిగరేషన్ ఏంటి, స్పేస్ అనేది ఉండాలి. ఓకే, ఎంత జీబీ, ఓకే 64 జీబీనా 128 జీబీనా, సో స్పేస్ అనేది మనం చెప్తాం. మొబైల్లో మెమరీ కార్డ్ అనేది లేకుండా మొబైల్ పని చేస్తుంది. మొబైల్లో మెమరీ కార్డ్ లేకపోతే మనం ఇమేజ్ కాదు కదా, మొబైల్నే మనం ఆన్ చేయలేము. సో ఓకేనా, ఇన్బిల్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ అప్లికేషన్స్ మన మొబైల్లో సేవ్ అవ్వాలన్నా కానీ మెమరీ కార్డ్ అనేది రిక్వైర్మెంట్. అలాగే ఇక్కడ మనం చూస్తున్న ఈ వెబ్సైట్లో ఎనీ సింగిల్ టెక్స్ట్ ఎస్ అనే లెటర్ సేవ్ అవ్వాలన్నా కానీ ఈ వెబ్సైట్కి ఒక స్పేస్ అనేది కావాలి. సో ఈ ఇమేజ్ కావచ్చు, తర్వాత టెక్స్ట్, యానిమేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? వెబ్సైట్ అన్న తర్వాత మనము సేవ్ చేసే, మనం టైప్ చేసే ఎవ్రీ సింగిల్ వర్డ్కి, సింగిల్ టెక్స్ట్కి కొంత స్పేస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ వెబ్సైట్కి యూజ్ చేసే స్పేస్ని మనము హోస్టింగ్ అని చెప్తాం. గాట్ ఇట్? సో మీరు ఎనీ వెబ్సైట్ అయినా తీసుకోండి, సో డిజిటల్ బిహేవియర్ కావచ్చు, యూ నేమ్ ఇట్, ఎనీ వెబ్సైట్, రైట్? సో ఈ వెబ్సైట్లో ఉండే ఎవ్రీ ఇన్ఫర్మేషన్, దీనికి ఒక స్పేస్ అనేది కావాలి. దీన్ని మనము హోస్టింగ్ అని చెప్తాం. వెబ్సైట్ బై చేసాము, ఈ వెబ్సైట్ బై చేసిన తర్వాత వెబ్సైట్ని లాంచ్ చేయడానికి ఒక స్పేస్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో వీ కుడ్ సే ఇట్ ఈస్ ఏ హోస్టింగ్. సో దట్ ఈస్ ద హోస్టింగ్. బట్ సో ఈ వాట్ ఈజ్ హోస్టింగ్ అని మనం చెప్తే, సో హోస్టింగ్ ఈజ్ ఎ సర్వీస్ దట్ స్టోర్స్ అండ్ మేక్స్ వెబ్సైట్ యాక్సెసిబుల్ ఆన్ ద ఇంటర్నెట్. సో దిస్ ఇస్ ద వెబ్సైట్ ఓనర్. సో హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ ఇలా జరుగుతుంది. ఈ వెబ్ హోస్టింగ్ జరిగిన తర్వాత ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత సో విజిటర్స్ త్రూ ది వెబ్సైట్ లైవ్లో చూస్తారు. యాజ్ ఏ ఓనర్ మనము వెబ్సైట్ని లాంచ్ చేసేటప్పుడు డొమైన్ బై చేసాము, రైట్? ఇప్పుడు హోస్టింగ్ అనేది తీసుకుంటాము. హోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పేస్, ఓకే, స్పేస్ ఫర్ ద వెబ్సైట్. సో హౌ డు వీ బై అని తెలుసుకోవడానికి బిఫోర్, సో టైప్స్ ఆఫ్ ద వెబ్ హోస్టింగ్, మనం ఆల్రెడీ డొమైన్స్, టైప్స్ ఆఫ్ ది డొమైన్స్ తెలుసుకున్నాం. ఓకే, టైప్స్ ఆఫ్ ద డొమైన్స్ ఏముంటాయి? టిఎల్డి టాప్ లెవెల్ డొమైన్, ఎస్ఎల్డి సెకండరీ లెవెల్ డొమైన్, థర్డ్ లెవెల్ డొమైన్స్, దాన్ని సబ్ డొమైన్స్ అనేది చెప్తాము. అలాగే టైప్స్ ఆఫ్ ది వెబ్ హోస్టింగ్స్ లో ఏముంటాయి? సో ఫస్ట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ షేర్డ్ హోస్టింగ్ అనేది చెప్తాము. షేర్డ్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటి? మల్టిపుల్ వెబ్సైట్స్ ఆన్ ద వన్ సర్వర్. సో మల్టిపుల్ వెబ్సైట్స్ అనేది ఒక సర్వర్లో ఉంటాయి. సో వాట్ ఈస్ ద సర్వర్? సో వాట్ ఈస్ ద స్పేస్? సో సర్వర్ అంటే ఇట్ ఈస్ ఏ పిక్, రైట్? సో లెట్స్ ఎగ్జాంపుల్, మన మొబైలే మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో మన మొబైల్లో సో 128 జీబీ ఉంది. సో వేరే ఫ్రెండ్ మొబైల్లో అసలు మెమరీ కార్డే లేదు అనుకున్నాము, రైట్? సో ఇప్పుడు ఈ 128 జీబీలోంచి 64 జీబీని మన ఫ్రెండ్ మొబైల్కి మనము ఇవ్వగలిగితే దాన్ని షేర్డ్ మెమరీ అని మనం చెప్తాము. ఓకే, మనము సో ఫిజికల్గా అయితే ఈ సినారియోలో మనం ఇవ్వలేము. మన మొబైల్లో ఉన్న 128 జీబీ మెమరీ కార్డ్ నుంచి 64 జీబీ మెమరీ కార్డ్ అనేది, సో 64 జీబీ స్పేస్ అనేది మన ఫ్రెండ్ మొబైల్కి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. కానీ సర్వర్స్లో ఇట్ కెన్ బి ట్రాన్స్ఫరబుల్. సో 128 జీబీకి సంబంధించిన స్పేస్ని, సో ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్ని ఏ వెబ్సైట్ పర్సన్స్కి కావాలో ఆ వెబ్సైట్కి మనం షేరింగ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ షేర్డ్ హోస్టింగ్. ఎందుకు షేర్డ్ హోస్టింగ్ వెళ్తున్నాము? సో చీప్ అండ్ ఈజీ ఫర్ ద బిగినర్స్. ఓకే, మన వెబ్సైట్ లాంచ్ చేసేటప్పుడు ఒక హోస్టింగ్ కావాలి. ఆ హోస్టింగ్ని మనము షేర్డ్ హోస్టింగ్ అనేసి అంటాము. సో యూజ్ కేసెస్ అనేది ఉంటుంది. సో ఐడియల్ ఫర్ ద స్మాల్ బ్లాగ్స్, పర్సనల్ సైట్స్ అండ్ స్టార్టప్స్ డ్యూ టు ఇట్స్ అఫోర్డబిలిటీ అండ్ ఈజీ ఆఫ్ యూజ్. ఓకే, చిన్న చిన్న బ్లాగ్స్ అనేది మనం క్రియేట్ చేస్తారు. ఎవ్రీ డిజిటల్ మార్కెట్, రైట్? సో ఒక బ్లాగింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలన్నా, లేదు అంటే ఒక 3-4 పేజెస్ ఆఫ్ ది వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా షేర్డ్ హోస్టింగ్ ఇస్ ద బెస్ట్, రైట్? సో ఎందుకు అంటే ఇట్ ఈస్ ద చీప్, రైట్? The next one is so VPS hosting అనేసి అంటాము. వాట్ ఈస్ ద VPS హోస్టింగ్?
వన్ సర్వర్స్ స్ప్లిట్ ఇంటూ ద విర్చువల్ సర్వర్స్. ఓకే, ఒక సర్వర్ని సో విర్చువల్గా మల్టిపుల్ వెబ్సైట్స్కి మనం కనెక్ట్ చేయొచ్చు. మోర్ కంట్రోల్ అండ్ రీసోర్సెస్, ఎక్కువగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే రీసోర్సెస్ అనేది ఉంటాయి. యూజ్ కేసెస్ కనుక మనం చూస్తే సూటబుల్ ఫర్ గ్రోయింగ్ బిజినెసెస్ అండ్ వెబ్సైట్స్ దట్ నీడ్ మోర్ కంట్రోల్ అండ్ రీసోర్సెస్ దాన్ షేర్ హోస్టింగ్. నేను నా సర్వర్ని సో వేరే వెబ్సైట్ ఓనర్తో షేరింగ్ చేసుకోకూడదు అనుకున్నప్పుడు విర్చువల్ హోస్టింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తారు. ద నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద డెడికేటెడ్ హోస్టింగ్. సో కంప్లీట్గా మనకే సో ఒక సర్వర్ అనేది ఉంటుంది. ఓకే, సో వన్ సర్వర్ సో ఫర్ వన్ వెబ్సైట్, మన వెబ్సైట్కి మన ఓన్ సర్వర్ అనేది, సో ఇక ఎవరితో షేరింగ్ లేదు. ఓకే, మనకి ఇండివిజువల్ సర్వర్ అనేది ఉంటుంది. ఇండివిజువల్ స్పేస్ అనేది డెడికేటెడ్గా మనమే తీసుకుంటున్నాం. బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ వైజ్గా కూడా సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. బెస్ట్ ఫర్ ద లార్జ్ బిజినెసెస్ అండ్ హై ట్రాఫిక్ వెబ్సైట్స్ దట్ రిక్వైర్మెంట్ maximum performance, security and control. Let's example, so breaking news అనే ఇక్కడ వెబ్సైట్ చూపిస్తున్నాను కదా. సో లార్జర్ వెబ్సైట్స్ కనుక మీరు హ్యాండిల్ చేస్తే సో అప్పుడు మీరు డెడికేటెడ్ హోస్టింగ్కి వెళ్ళటం సో విచ్ ఇస్ ద రికమెండబుల్. నెక్స్ట్ వన్ ఇస్ ద క్లౌడ్ హోస్టింగ్ అనేసి చెప్తాము. సో యూస్ మెనీ సర్వర్స్. సో మెనీ సర్వర్స్ అనేది సో యూస్ చేస్తాం. స్కేలబుల్ అండ్ రిలయబుల్ ఫర్ హై ట్రాఫిక్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే వాటి కోసం మనం క్లౌడ్ హోస్టింగ్స్ని యూస్ చేస్తాము. మార్కెట్లో ఎక్కువ మంది ఇప్పుడు క్లౌడ్ హోస్టింగ్ చిన్న వాటికి కూడా క్లౌడ్ హోస్టింగ్ పెడుతున్నారు. ఐడియల్ ఫర్ ద వెబ్సైట్స్ విత్ ఫ్లక్చువేటింగ్ ద ట్రాఫిక్, ఈ-కామర్స్ సైట్స్ అండ్ యాప్స్ నీడింగ్ స్కేలబిలిటీ అండ్ రిలయబిలిటీ. సో ఈ-కామర్స్ రిలేటెడ్కి సంబంధించిన వెబ్సైట్స్ హై ట్రాఫిక్, మీ వెబ్సైట్కి పర్ డే వచ్చేసి మోర్ దాన్ 5,000 ట్రాఫిక్ వస్తుంది. పర్ డేకి మోర్ దాన్ 5,000 ట్రాఫిక్ వస్తుంది. సో దెన్ యూ చూస్ ద క్లౌడ్ హోస్టింగ్. మీ వెబ్సైట్కి మంత్లీనే 1,000 విజిటర్స్ వస్తున్నారు, లేదంటే మంత్లీ 5,000 విజిటర్స్ వస్తున్నారు. మంత్లీ 5,000 అంటే షేర్డ్ హోస్ట్. సో అదే మీకు మంత్లీ సో మోర్ దాన్ 20,000 వస్తున్నారు అనుకో, గో టు VPS హోస్టింగ్. డిపెండ్స్ ఆన్ యువర్. సో మంత్లీ 20,000 వచ్చినా కానీ మీరు షేర్డ్ హోస్టింగ్లో ఉండొచ్చు. మంత్లీ 20,000 విజిటర్స్ మీ వెబ్సైట్కి వస్తున్నారు. మీ వెబ్సైట్ అనేది సో పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ అయింది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. దెన్ గో టు ద VPS హోస్టింగ్. మీ వెబ్సైట్కి మోర్ దాన్ 1 lakh వస్తున్నారు. సో గో విత్ ద డెడికేటెడ్ హోస్టింగ్. మీ వెబ్సైట్కి మోర్ దాన్ 1 lakh వస్తున్నారు, గో విత్ ద సో క్లౌడ్ హోస్టింగ్. సో ఇది నేను ఇన్ జనరల్ సినారియోలో చెప్తున్నాను, బట్ మనకుంటే ప్రియారిటీని బట్టి మనము సో హోస్టింగ్ స్పేస్ కూడా తీసుకుంటాం. తర్వాత మేనేజ్డ్ హోస్టింగ్, కో లొకేషన్ వర్కింగ్, సో రీసెల్ హోస్టింగ్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బిగినర్స్, రైట్? బట్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద వెబ్ హోస్టింగ్. గాట్ ఇట్? సో ఇప్పుడు ఏ విధంగా బై చేస్తామో, హౌ టు వి బై. సో మన మొబైల్లో మెమరీ కార్డ్ కావాలంటే ఏదైనా షాప్కి వెళ్ళేసి 128 GB 64 GB ఏ మెమరీ కార్డ్ ఎఫర్డబుల్ చేయగలుగుతామో, దాని రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మన వెబ్సైట్కి హోస్టింగ్ ఎలా తీసుకుంటాము? అగైన్ సిమిలర్ టు డొమైన్స్, రైట్? సో హోస్టింగ్ వెండర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ విల్ బి సేమ్, GoDaddy, హోస్టింగర్, Bluehost, Namecheap. సో మెనీ మోర్ దెన్ 5,000. ఓకే, సో మోర్ దెన్ 5,000 హోస్టింగ్ ప్రొవైడర్స్ అనేది మార్కెట్లో ఉంటారు. త్రూ ది వీళ్ళ వెబ్సైట్స్ ద్వారా మనం హోస్టింగ్ అనేది తీసుకుంటాం. దెన్ అగైన్ గో టు ది సో GoDaddy రైట్ నౌ. సో మనం ఇక్కడ ఆల్రెడీ డొమైన్ బై చేసాము. సో బై చేసాము, రైట్? సో బై చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది సో ఇన్ ఫర్దర్ సో సెషన్స్లో నేను మీకు చూపిస్తాను. హియర్ ఇస్ ద GoDaddy. సో ఈ GoDaddyలో చూడండి. సో హియర్ ఇస్ ద డొమైన్ సెక్షన్, హియర్ ఇస్ ద వెబ్సైట్ అండ్ హోస్టింగ్, రైట్? సో వెబ్సైట్ అండ్ హోస్టింగ్. ఓకే, సో అనదర్ ఆప్షన్ ఇస్ ద వెబ్ హోస్టింగ్. క్లిక్ ఆన్ ద వెబ్ హోస్టింగ్. సో టు ది బాటమ్ ఇక్కడ మీరు చూడండి, స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, సో హై పర్ఫార్మెన్స్, రైట్? సో స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, మోస్ట్లీ మార్కెట్ గో విత్ ద స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, రైట్? సో వెబ్ హోస్టింగ్ స్టార్టర్, ఇవన్నీ సో షేర్డ్ హోస్టింగ్ అనేసి చెప్తాము, రైట్? సో వెబ్ హోస్టింగ్ స్టార్టర్ ప్లాన్, వీటిలో కూడా మనకి మన మెమరీ కార్డ్లో ఎలాగైతే వేరియేషన్స్ ఉన్నాయో 32 GB 64 GB 128 GB అనేసి, సో ఇందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. సో 79 రూపీస్, ఇక్కడ 4 వేరియేషన్స్ ఉన్నాయి. 79, 199, 259, 399. See, what is the first one? 79 rupees per month. One website, one database, so 10 GB shared RAM and vCPU resources, 30-day money back guarantee, free WordPress migration tool. Nowadays WordPress migration tool అనేది every servers కి by default ఇస్తున్నారు. ఇప్పుడు మీ వెబ్సైట్, లెట్స్ ఎగ్జాంపుల్ నేను మీకు సింప్లిఫై చేస్తాను. ఓకే, మీ వెబ్సైట్ అనేది మీరు ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఏముంటాయి, మా అయితే ఒక 3-4 పేజెస్ ఉంటాయి, లేదంటే హార్డ్లీ ఒక 7-8 పేజెస్ ఉంటాయి. సో లేదంటే లీస్ట్ కేసెస్లో 10 పేజెస్ తీసుకుందాం. 10 పేజెస్ వెబ్సైట్స్కి ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు, జస్ట్ నాకు ఒక వెబ్సైట్ ఉంటే చాలు, దట్స్ ఇట్. గో విత్ ద ఫస్ట్ ప్లాన్, వెబ్ హోస్టింగ్ స్టార్టర్. మీరు కొంచెం యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు,
రైట్. మీ వెబ్సైట్ని కొంచెం బెటర్గా ఇంప్రూవైజేషన్ చేయాలనుకుంటున్నారు, అందులో కొన్ని ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నారు, తర్వాత వాటిని కాంటెంట్ విజిబిలిటీ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు, దెన్ గో విత్ ద వెబ్ హోస్టింగ్ ఎకానమీ ప్లాన్. సో 1 వెబ్సైట్ ఉంటుంది, 10 డేటాబేస్, 25 GB స్టోరేజ్ ఉంటుంది, సో షేర్ ర్యామ్, సో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఉంటాయి. వెబ్ హోస్టింగ్ డీలాక్స్ ప్లాన్ ఉంది. సో మీరు మల్టిపుల్ వెంచర్స్ చేస్తున్నారు, డిఫరెంట్ వెంచర్స్ చేస్తున్నారు, లేదంటే మల్టిపుల్ బిజినెస్ చేస్తున్నారు. సో ఒకటి డ్రాప్ షిప్పింగ్ కోసం యూజ్ చేస్తున్నారు, ఒకటి బ్లాగింగ్ కోసం యూజ్ చేస్తున్నారు, ఒకటి మీరు కమర్షియల్ మీ బిజినెస్ ఏదైనా యూజ్ చేస్తున్నారు, ఇంకోటి సమ్ XYZ 4-5 మల్టిపుల్ బిజినెసెస్ చేస్తున్నారు. మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని రన్ చేస్తున్నారు, 10 క్లయింట్స్ కావచ్చు, మినిమం మోర్ దాన్ 3 క్లయింట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి వెబ్సైట్కి హోస్టింగ్ తీసుకునే బదులు మనం ఓన్లీ 1 హోస్టింగ్ మాత్రమే తీసుకుంటాము. ఈ సింగిల్ హోస్టింగ్ నుంచి 10 వెబ్సైట్స్ని మనం లాంచ్ చేయొచ్చు. మీకు cPanel ఇంటర్ఫేస్ కూడా నేను మీకు చూపిస్తాను ద ఫర్దర్ సెషన్స్లో. cPanel అంటే ఏంటి? సో హోస్టింగ్ రిలేటెడ్కి సంబంధించిన cPanel ఏ విధంగా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ది బేసిక్ టు మోడరేటర్. ఓకే, సో ఈ బేసిక్ టు మోడరేటర్ ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన సెషన్స్లో ది బెస్ట్ ప్రాక్టీస్కి ఉపయోగపడే మాడ్యూల్స్ని, దానికి సంబంధించిన సినారియోస్ని మాత్రమే నేను మీకు చూపిస్తాను. సో వెబ్ హోస్టింగ్ డీలాక్స్ మల్టిపుల్ వెబ్సైట్స్ని లాంచ్ చేయడం కోసము ఒక సర్వర్ కింద తీసుకుంటాము. వెబ్ హోస్టింగ్ అల్టిమేట్ 25 వెబ్సైట్కి సంబంధించిన కంపాటబిలిటీ ఉన్న సర్వర్ని మనం తీసుకుంటాము. సో ఎప్పుడైతే మనకి ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన ఫీచర్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ సర్వర్ ఎప్పుడైతే మనం సర్వర్స్ డిస్కస్ చేస్తామో వాట్ ఈస్ ద CDM, సో వాట్ ఈస్ ద SSL, ఇవన్నీ మనము సర్వర్ రిలేటెడ్ టాపిక్స్ టెక్నికల్ SEO అని చెప్తాము. టెక్నికల్ SEOలో వీ విల్ కవర్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు నేను ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ విల్ గో విత్ ద బేసిక్ ప్లాన్. సో ఓకే, వెబ్ హోస్టింగ్ ఎకానమీ, బై ఇట్ నౌ. ఐ క్లిక్ ఆన్ బై ఇట్ నౌ. మీరు కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హోస్టింగ్ తీసుకుంటే డూ ఫాలో ద సేమ్ స్టెప్, రైట్? So I click on this one. So now the select. So I will go with 12 months plan. So 2 times select in the, then I select 12 months of the plan. Now the price is 3,948, right? So free domain వస్తుంది. మనం ఎర్లియర్గా డొమైన్ అనేది పర్చేజ్ చేసాము, డొమైన్ అనేది ఫ్రీ కాంప్లిమెంటరీగా వస్తుంది. సో కంటిన్యూ టు కార్ట్. ఓకే, సో హియర్ ఇస్ ద వెబ్ హోస్టింగ్ ఎకానమీ 12 months తీసుకున్నాము. దట్స్ ఇట్, రైట్? సో ఫ్రీ స్టాండర్డ్ SSL అనేది వస్తుంది, ప్రొఫెషనల్ ఈమెయిల్ ID ఇండివిజువల్ వస్తుంది. దట్స్ ఇట్. నౌ ఐఎమ్ రెడీ టు పే. క్లిక్ ఆన్ ఐఎమ్ రెడీ టు పే. ట్యాక్స్ అనేది యాడ్ చేశారు. దట్స్ వై ద ప్రైస్ ఇస్ 4,658.64 పైస్. ఓకే, ఇక్కడ పేమెంట్ ఎంటర్ చేయండి. దెన్ ఆఫ్టర్ ద పేమెంట్ మేక్ ఏ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేస్తే మనకి డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది రెడీ అయ్యాయి. ఎప్పుడైతే డొమైన్ అండ్ హోస్టింగ్ రెడీ అయిన తర్వాత నౌ దిస్ ఈస్ ద టైమ్ వీ లాంచ్ ద వెబ్సైట్, రైట్? సో ఏ వెబ్సైట్ అయినా కానీ లాంచ్ చేయాలి అంటే డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ ఎర్లియర్ క్లాస్ మనం డొమైన్ గురించి తెలుసుకున్నాము. నౌ వీ కంప్లీటెడ్ అబౌట్ ద హోస్టింగ్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద వెబ్సైట్ క్రియేషన్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ లెర్న్ అబౌట్ ద వెబ్సైట్ క్రియేషన్స్. వెబ్సైట్ క్రియేషన్స్లో విచ్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ అనేది ఈ వెబ్సైట్ క్రియేషన్ మాడ్యూల్లో తెలుసుకుంటాం. Do the best practice with Alpha community and all the best.